కుంభరాశి వారికి జూన్ 19వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి ఒక హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ వీడియోలో ఒక వ్యక్తిగత సందేశం కూడా ఉంది కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. రేపు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక కొత్త ఆశ మీలో కలుగుతుందండి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని గురించి శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజును ప్రారంభిస్తే మనశ్శాంతి కూడా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా చదువుకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు చేరుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీ వైపు అడుగులు వేయడం ప్రారంభించవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. ఇక ఆర్థిక విషయాల్లో చిన్న పురోగతి కనిపిస్తుంది. నిలిచిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం కూడా రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో మృదుత్వం పాటిస్తే చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఒక స్త్రీ వల్ల వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్, మరి ఆమె ఎవరంటే కనుక రేపు సాయంత్రం సమయానికి ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మరి ఆమె మీ కుటుంబ సభ్యురాలు అయి ఉండవచ్చు, బంధువు కానీ, లేకుంటే స్నేహితురాలు, సహోద్యోగి లేదా గతంలో మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆ కాల్ ద్వారా మీకు ఒక కొత్త అవకాశం, ఒక శుభవార్త లేదా చాలా రోజులకు ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రతి కుంభరాశి వారికి ఇదే విధంగా జరుగుతుందని చెప్పలేం. ఇది సాధారణ జ్యోతిష్య ఫలితాల ఆధారంగా చెప్పబడిన సూచన మాత్రమే. ఈ సమయంలో ఒక నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావితం చూపవచ్చు. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల సలహా తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. అనవసరమైనటువంటి వాదోపవాదనలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. మనసులోని విషయాలను ప్రశాంతంగా చెప్పుకుంటే సంబంధాలు మరింత బలపడతాయన్నమాట. శుక్రవారం కావడంతో ఉదయం లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. తెల్లటి పూలతో పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు. సాధ్యమైతే పేదవారికి బియ్యం, పాలు లేదా తెల్లటి వస్త్రం దానం చేయండి. జపించవలసినటువంటి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపిస్తే మనశ్శాంతి, ఐశ్వర్యం, కుటుంబం సౌఖ్యం పెరుగుతుందని ప్రార్థించవచ్చు. మీరు తప్పకుండా ప్రార్థించండి. కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని చాలా మంచిగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే కుంభరాశి వారికి రేపటి రోజు కొన్ని కొత్త అవకాశాలను తీసుకురావచ్చండి. ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మీ ఆలోచనలను కొత్త దిశ చూపే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు తెలియచేయండి. అలాగే ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజున ఒక విషయాన్ని మాత్రం అసలు తేలికగా తీసుకోవద్దండి. మీ ప్రతి అడుగును గమనిస్తూ మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించే 2 వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరు మీకు తెలిసిన వారే కావచ్చు, లేదా అప్పుడప్పుడు కలిసే పరిచయస్తులే కావచ్చు. అయితే ప్రతి కుంభరాశి వారికి ఇది తప్పకుండా జరుగుతుందని కాదు. ఈ వ్యక్తులు మీతో నేరుగా గొడవ పెట్టుకోవడం కంటే మాటలతో అపార్థాలు సృష్టించడం, మీ మనశ్శాంతిని దెబ్బతీయడం లేదా మీ పనుల్లో ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేయవచ్చు. అందుకే రేపు ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే ఒక్కసారి ఆగి ఆలోచించండి. కోపంతో తీసుకునే ఒక నిర్ణయం తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుండి సాయంత్రం వరకు ఎవరితోనైనా వాదనకు దిగే పరిస్థితి వస్తే సాధ్యమైనంత వరకు అక్కడి నుండి ప్రశాంతంగా తప్పుకోవడం మంచిదండి. కొన్ని విజయాలు మాట్లాడి గెలవడం వల్ల రావు, మౌనంగా ముందుకు సాగడం వల్ల వస్తాయి. మౌనమే అన్నిటికీ సమాధానం అని గుర్తుపెట్టుకోండి. ఇక రేపటి రోజున శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు. వీటిని విశ్వాసంతో పాటిస్తే మీలో సానుకూల భావన పెరగడానికి తోడ్పడవచ్చు. అయితే మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగు లేత నీలం రంగు లేదా తెలుపు రంగు మీకు అనుకూలంగా భావించబడుతుంది. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగుని మీ రోజువారీ వస్తువులు ఉపయోగించడం మీకు ప్రశాంతతనైతే గుర్తు చేస్తుంది. కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య రేపు 8 మరియు 4 సంఖ్యలు మీకు శుభప్రదంగా భావించబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులను ప్లాన్ చేసేటప్పుడు ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని సానుకూల సంకేతంగా భావించండి. రేపటి రోజున ఉత్తర దిక్కు వైపు చేసే ప్రయాణం లేదా ఆ దిశలో ప్రారంభించే పనులు అనుకూలంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఒకవేళ కొత్త పని లేదా ముఖ్యమైన సమావేశం ఉంటే సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. రేపు మీకు ఒక అనుకోని పరిచయం, ఫోన్ కాల్ లేదా శుభవార్త వినే అవకాశం అయితే ఉండవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే మరింత ప్రయోజనం కూడా ఉంటుంది. రేపటి రోజున కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలు ప్రయోజనకరంగా మారవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న పురోగతి కనిపించవచ్చు. మీపై నమ్మకం ఉంచిన వ్యక్తుల నుండి ప్రోత్సాహం అందే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక అనుకూలంగా ఉండే రంగాలు ఐటీ, సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ, విద్యా శిక్షణ మరియు కోచింగ్,
అలాగే వ్యాపారం, మార్కెటింగ్ మరియు సేల్స్, బ్యాంకింగ్, అకౌంట్స్ మరియు ఫైనాన్స్, కమ్యూనికేషన్స్, మీడియా మరియు కంటెంట్ రంగాలు. ప్రతికూలమైనటువంటి అంశాలు వచ్చేసి అదే సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. రేపటి రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. అనవసరమైనటువంటి వాదనలు, అపార్థాలు లేదా కోపంతో మాట్లాడడం వల్ల సంబంధాల్లో దూరం పెరగవచ్చు. ప్రతి వార్తను వెంటనే నమ్మకుండా నిజాలు తెలుసుకోవడం మంచిది. ఖర్చుల విషయంలో కూడా కాస్త నియంత్రణ పాటించండి. కొంత జాగ్రత్తగా అవసరమయ్యేటువంటి రంగాలు రియల్ ఎస్టేట్ లేదా పెద్ద పెట్టుబడులు, కోర్టు, చట్టపరమైన వ్యవహారాలు, భాగస్వామ్య వ్యాపారాల్లో హడావిడి నిర్ణయాలు, అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం, అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ విజయానికి సహనం, వివేకం, సరైన నిర్ణయాలే కీలకం. అనుకూల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా వ్యవహరిస్తే రోజు మరింత సాఫీగా సాగుతుంది. అయితే కుంభరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక అనుకోని పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మీలో కొత్త ఆశను కలిగించవచ్చు. ఆమె కుటుంబ సభ్యురాలు, బంధువు లేదా స్నేహితురాలు, ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. అయితే ప్రతి కుంభరాశి వారికి ఇదే విధంగా జరుగుతుందని చెప్పలేమండి. కొంతమందికి మాత్రమే ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు కొత్త అవకాశం, నిలిచిపోయినటువంటి పని గురించి సమాచారం లేదా అపార్థం తొలగించే మాటలు వినే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా సంబంధాలకు సంబంధించిన శుభవార్త వినిపించవచ్చు. ఆ కాల్ వచ్చినప్పుడు తొందరగా స్పందించకుండా పూర్తిగా విని ఆలోచించడం, నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. రేపు ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో ముఖ్యంగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఆమె ప్రోత్సాహం, సలహా లేదా సహాయం మీ ఆలోచనలను కొత్త దిశగా చూపవచ్చు. అదే సమయంలో ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మే ముందు పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా అవసరం. సరైన వ్యక్తి ఇచ్చే సలహా మీకు లాభంగా చేకూర్చవచ్చు. అయితే శుక్రవారం చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రాధాన్యం ఇచ్చే రోజు కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. తెల్లని లేదా ఎరుపు రంగు పూలతో పూజ చేయడం, సాధ్యమైతే పాలతో చేసిన నైవేద్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి బియ్యం దానం చేయండి, పాలు లేదా పెరుగు దానం చేయండి, పేద మహిళలకు లేదా అవసరమైన వారికి వస్త్రదానం చేయగలిగితే మంచిది. చిన్నపిల్లలకు పండ్లు లేదా మిఠాయిలు పంచండి. దానం అనేది పరులకు సహాయం చేసే మంచి అలవాటు. మీ శక్తికి తగ్గట్లుగా చేయడం ముఖ్యమైనది. జపించవలసినటువంటి మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని 108 సార్లు భక్తితో జపించండి. అలాగే ఓం శుక్రాయ నమః అని 21 లేదా 108 సార్లు జపించండి. నరదిష్టి తొలగాలని కోరుకుంటే ఇంట్లో సాయంత్రం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి భక్తితో ప్రార్థించండి. కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి నామస్మరణ చేయడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కొందరు సాంప్రదాయంగా ఉప్పు లేదా ఎండుమిరపకాయలతో దిష్టి తీస్తే ఆచారాన్ని పాటిస్తారు. ఇది ప్రాంతానుసారం మారుతూ ఉంటుంది. ఇక కులదేవత ఆరాధన ప్రాముఖ్యత గురించి తప్పకుండా తెలుసుకుందామండి. కుంభరాశి వారి మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం కులదేవతను స్మరించడం అనేది అనేక కుటుంబాల విశ్వాసంతో పాటించే ఆచారం. కులదేవతను భక్తితో ఆరాధించడం వల్ల మనసుకు ధైర్యం, కుటుంబ ఐక్యత, ఆధ్యాత్మిక బలం పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. చాలా కాలంగా కులదేవత ఆలయానికి వెళ్ళకపోతే అవకాశం వచ్చినప్పుడు దర్శనం చేసుకుని కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించడం మంచిది. మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పిన ఆచారాలను గౌరవించడం కుటుంబ బంధాలను బలపరుస్తుందన్నమాట. అయితే రేపటి రోజు మీకు ఒక అనుకోని ఫోన్ కాల్, ఒక కొత్త అవకాశం లేదా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం రావచ్చు. అదే సమయంలో మీకు ఏదైనా సరే అండి, రేపటి రోజున అన్ని అంశాలకు అనుకూలంగా ఉండేటువంటి మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, భక్తితో పూజలు చేయడం, మీ శక్తికి తగ్గ దానం చేయడం, కులదేవతను స్మరించడం మీకు మానసిక బలాన్ని అందించవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ప్రశాంతంగా, వివేకంతో ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేయండి. ఒక అనుకోని ఫోన్ కాల్, ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం లేదా కొత్త అవకాశం మీ జీవితంలో సానుకూల మార్పుకి నాంది కావచ్చు. అదే సమయంలో అనవసరమైనటువంటి వాదనలు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష సూచనల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మీ రాశి ఏదైనా కావచ్చు. మంచి ఆలోచనలు, మంచి పనులు, భగవంతుడిపై విశ్వాసం, మీ స్వంత కృషి, అలాగే ఈ 4 కలిసి మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయండి. శ్రీ మహాలక్ష్మీదేవి మీ కులదేవత, మీ ఇష్ట దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక ఆసక్తికరమైనటువంటి వీడియోలో తప్పకుండా కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించింటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేసి, కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తూ పంపిస్తుందన్నమాట. ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది
నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది మన ఛానల్కి అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.